చామంతి పువ్వులు ఈ కలర్ తెచ్చి వేసాను. చాలా బాగా వచ్చాయి అసలుకి. చెప్పలేకపోతున్నాం అసలు, అంత బాగున్నాయి. మంచిగా వచ్చాయి. ఇదిగో ఆరెంజ్ గులాబీ పూసింది, చాలా బాగా. ఇది కొత్తగా తెచ్చి వేసాను. ఇది కర్టన్. మనకన్నీ ఒకలాంటి బంతి కావాలంటే ఒక మొక్క ఉంటే చాలు. దాని సైడ్లు తెంచి మళ్ళీ వేరేగా పెట్టుకుంటే ఇట్లా గుత్తులు గుత్తులుగా కాస్తుంది. ఇదే మొక్క కొమ్మలు తీసి వేరే దగ్గర పెట్టుకుంటే మనకి బాగా నాటుకుంటున్నాయి మొక్కలు. మొన్న రైస్ వాటర్ మిగిలిపోతే, రైస్ పౌడర్ మిగిలితే అది కొంచెం కలిపేసి ఇచ్చాను. పెద్దగా వచ్చాయి గులాబీలు, అసలు చాలా పెద్దగా వచ్చాయి. వైట్ చామంతి ఇంకప్పుడే పోస్తుంది లైట్గా అయినా. చిక్కుడుకాయలు ఫస్ట్ పూచేవి తెంపలేదు, అవి సీడ్స్కి వదిలేసాను. ఎప్పుడైనా సరే ఫస్ట్ వచ్చేవి సీడ్స్కి చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట. సీడ్స్ ఎప్పుడైనా మనం లాస్ట్లో కన్నా స్టార్టింగ్లో వచ్చే కాయలు వదిలేసుకుంటే చాలా బాగా వస్తున్నాయి సీడ్స్. ఈ సీడ్స్ నెక్స్ట్ ఇయర్కి ఉంచుతారు. నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఉంచినా ఇబ్బంది. కొంచెం వర్షాలు పడినప్పుడే పెట్టేసుకుంటే చెట్టు అప్పుడు సీడ్స్ పాడవు, చెట్టు కూడా కరెక్ట్గా సరిపోతుంది, అప్పటికి వస్తుంది. ఈ కోళ్ళు మూసే తట్లోని ఇలా కవర్ వేసుకొని, కవర్కి హోల్స్ పెట్టుకొని మట్టి వేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇదిగో వంకాయలు చూసారా ఎంత నీట్గా వస్తున్నాయి. వంకాయలు జామకాయలా ఉంటున్నాయి చక్కగా. ఇదిగో పువ్వు ఉంది చెట్టు నిండా, ఇంక ఇప్పుడు వస్తాయి వంకాయలు. సైడ్లోని కొంచెం కొత్తిమీర జల్లుకున్నాను, చూసారా ఎలా వచ్చిందో కొత్తిమీర. మొత్తం సైడ్లో ఖాళీ ఉంది కదా, దాంట్లో జల్లుకుంటున్నాను. ఇదిగో కొత్తిమీర చూడండి, ఇది ఒక తట్ట, ఇందులో ఇది కోళ్ళు మూసే తట్టే, దీనిలో కూడా కవర్ వేసి వేసుకున్నానుగా. అందులో కొత్తిమీర చూడండి